హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాలెటబుల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? స్ప్రింగ్ రోల్స్. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం రెసిపీని తెలుసుకుందాం. వచ్చేయండి. సో ఫస్ట్ నేను బ్యాటర్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ముందుగా 3 కప్పుల కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. కొబ్బరి పాలు అంటే ఏం లేదు, ఒక కొబ్బరికాయకి 250 ml వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని వడగట్టుకుంటే వచ్చేటివే మన కొబ్బరి పాలు. అందులోకి నేను ఇక్కడ 1/2 కప్ వరకు కార్న్ఫ్లోర్ మరియు 1/2 కప్ వరకు మైదాని కూడా వేసుకొని వీలైనంత పల్చగా కలుపుకోవాలి. ఇవి మనకి ఎంత పల్చగా కలుపుకుంటే మనకి పైన లేయర్ అనేది అంత క్రిస్పీగా వస్తుంది. సో బాగా పల్చగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు అవేమీ వేయడం లేదు, మీకు కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇంత పల్చగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆపాల పెనం తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆపాల పెనం లేకపోతే దోస పెనం మీదైనా వేసుకోవచ్చు. ఆపాల పెనంకి మనకు ఎటువంటి నూనె అవసరం లేదు. ఒకవేళ మీరు దోస పెనం మీద వేసుకుంటున్నట్టయితే కొద్దిగా నూనె స్ప్రెడ్ చేసుకొని వీలైనంత పల్చగా మనం వేఫర్స్ అనేటివి తయారు చేసుకోవాలి. ఏ పెనం మీద చేసుకున్నా సరే మనకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెనం నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. మనం వేసుకున్న స్ప్రింగ్ రోల్ వేఫర్స్ అనేటివి పెనం నుంచి సపరేట్ అయిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని కాల్చుకోవాలి. ఇది మనకి ఎటువంటి కలర్ అనేది చేంజ్ అవ్వదు, కొద్దిగా బ్రౌనిష్ అవుతుంది అంతే. సో అలా అయిన తర్వాత ఒక ప్లేట్ మీద కార్న్ఫ్లోర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. దానిపైన మాత్రమే వేయాలి, లేదంటే అంటుకొని పోతాయి. తర్వాత మనం ఇక్కడ స్టఫ్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నాము. సో ఇక్కడ మీకు ఏ వెజ్జెస్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ తీసుకుంటున్నవి 1:1 రేషియో, అంటే 1 కప్పు క్యారెట్కి 1 కప్పు పొటాటో అనేది తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయ మరియు 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. సరిపడా ఉప్పు, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు. తర్వాత ఇది మన వేఫీస్కి ఎడ్జెస్లో రాసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. కాస్త కలర్ మారేంత వరకు వేయించుకుంటే చాలు. ఇలా మనకి వేగిన తర్వాత మన పొటాటో అండ్ క్యారెట్ కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం ఇందాక చూపించిన స్పైసెస్ అన్నిటిని వేసేసుకోవాలి. అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు ఇవన్నీ వేసేసుకొని కాస్త మగ్గనివ్వాలి. 1/2 కప్పు వరకు తురిమిన క్యాబేజ్ కూడా వేసుకొని అది వేగిన తర్వాత స్టవ్ ఆపేసి కొద్దిగా నిమ్మరసం, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ వేఫీస్ అనేటివి ఉన్నాయి కదా, వాటిల్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని చల్లారబెట్టుకున్న స్టఫ్ని కూడా మధ్యలో పెట్టుకోవాలి. మీకు ఎంత స్టఫ్ కావాలంటే అంత స్టఫ్ మీరు పెట్టుకోవచ్చు, మీ వేఫీని సైజుని బట్టి. స్టఫ్ని మొత్తం సెంటర్లోకి తీసుకొచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల మైదాలోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే మనకి ఇలా బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. దాన్ని ఎడ్జెస్లో మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని రోల్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం కజ్జికాయలు ఉంటాయి కదా, అలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎడ్జ్ అంటే రైట్ సైడ్ ఎడ్జ్, లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని వాటికి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కూడా యాడ్ చేసేసుకొని ఇలా మనం అతికించేసుకోవాలి. కాస్త ఓపికతో చేసుకోవాల్సిన పని ఇది. మనం సరిగ్గా అతికించకపోతే నూనెలోకి వెళ్ళాక విడిపోతాయి ఇవి. సో జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. సో ఫైనల్గా ఇలా మనకి స్ప్రింగ్ రోల్స్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని మనం
వేడి చేసుకున్న నూనెలోకి జాగ్రత్తగా వదులుకోవాలి. ఇక్కడ మీకు నురుగు ఎక్కువ కనిపిస్తుంది కదా, అది ఎందుకు అనంటే ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఆయిల్ అనేది గ్రౌండ్నట్ ఆయిల్ కాబట్టి మీకు అంత నురుగు వస్తుంది. జనరల్ నూనెకైతే అంత నురుగు రాదండి. సో ఇవి మనకి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సో మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మనకి రెడీ అయిన స్ప్రింగ్ రోల్స్ని నార్మల్గా తిన్నా సూపర్ ఉంటాయి, కెచప్తో తిన్నా చాలా బాగుంటాయి. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టిన వాటిని మన ఇంట్లో వాళ్ళకి ఒక చిన్న చిరునవ్వుతో పాటు కాస్త ప్రేమను కూడా యాడ్ చేసి వాళ్ళకి పెట్టామనుకోండి, ఎంతో ఇష్టంగా తినడమే కాదు చాలా బాగున్నాయని ఒక కాంప్లిమెంట్ కూడా ఇస్తారు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ అండ్ స్పైస్తో చాలా 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 బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా కావాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. సో నచ్చింది కదా, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే ముందుగా చెప్పినట్టుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.